హలో 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 వావ్ ఏం ఎనర్జీ ఇది. వావ్ వావ్ మళ్ళీ నా ఇంటర్ డేస్ గుర్తొస్తున్నాయి. సో నన్ను ఎవరన్నా అడిగితే యూజువలీ వాట్ ఈస్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఇంటర్ డేస్ ఆర్ మై బెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అంట. ఎందుకంటే ఈ టైంలో మనకి ఏమనిపిస్తుంది, తొక్క మన్నెవర్రా పీకేది, లైఫ్ లాంగ్ అలానే బతకండి, అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. సో ఈరోజు నేను ఇక్కడికి మీ దగ్గరికి గెస్ట్గా రాలేదు, ఒక అన్నలా వచ్చా. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ ఫ్యూ థింగ్స్ విత్ యూ. నా లైఫ్లో నేను చాలాసార్లు పడ్డాను, ఓడిపోయాను, మోసపడ్డాను. కానీ పడిన తర్వాత ప్రతిసారి ఒకటి నేర్చుకున్నా, ఏదో ఒకటి జీవితం నేర్పించింది. మన కథ మనమే రాసుకోవాలి. డోంట్ లెట్ ఎనీబడి టెల్ యూ వాట్ యూ క్యాన్ డూ ఆర్ వాట్ యూ కాన్ డూ. బుక్ నీది, పెన్ను నీది, స్టోరీ నీది, ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. దేనికి భయపడకండి. భయం దేనికి? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కదా. బట్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్. ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఎంబ్రేస్ ఇట్, ఏం పర్లేదు. ఎందుకంటే సినిమా హీరోలు చూస్తాం, సినిమాల్లో హీరోలు, బట్ రియల్ లైఫ్లో హీరో ఏంటో తెలుసా? వెన్ లైఫ్ హిట్స్ యూ హార్డ్, ద వన్ హూ అగైన్ రైజెస్ ఈజ్ ద రియల్ హీరో. లైఫ్లో మనకి ఎప్పుడు వస్తాయి కష్టాలు, నష్టాలు అన్నీ ఉంటాయి. వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ నెవర్ గివ్ అప్. అండ్ డోంట్ హెజిటేట్. వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నారు, ఎవరి గురించి ఆలోచించద్దు. మీ గురించి మీరు ఆలోచించండి. లైఫ్ అంటే మార్కులు, ర్యాంకులు కాదు. ఇట్ ఈస్ నాట్ దాట్. ఇట్ ఈస్ అబౌట్ మూమెంట్స్, మెమరీస్, లవ్, happiness, because life doesn't need perfect people, it needs good people. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ మీరు, ఈ ప్రపంచాన్ని ముందు తీసుకెళ్లేది మీరు. యు ఆర్ ద ప్రెజెంట్, యు ఆర్ ద ఫ్యూచర్. సో ఈ మధ్యనే నేను ఒక 4 మంత్రాలు నేర్చుకున్నా. నాతో పాటు రిపీట్ చేస్తారా? Yeah? Okay. Hands up. Let's take a note. I believe in myself. I will never give up. I am my own hero. And I will live with love. Thank you, thank you, thank you very much. Okay, with this, it's now time. అండ్ సో ఇందాక వచ్చి చెప్పా కదా నేను ఇక్కడ గెస్ట్గా రాలేదని. సో ఈరోజు నాకు మీరందరూ గెస్ట్. సో ఐ హ్యావ్ కమ్. ఎస్, మీరే నా గెస్ట్లు. ఎందుకో చెప్తా. సో మా సినిమా బైకర్లో ఫస్ట్ సాంగ్ మీ అందరి చేతులతో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా.
10,000 మంది స్టూడెంట్స్ ముందు మీరు మీరు రిలీజ్ చేస్తున్నారు. సో యు ఆర్ మై గెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది? నచ్చిందా? సో కొంతమంది అంటున్నారు బైకర్ సినిమాలో ఈ పాట ఎందుకు ఉంది అని. బైకర్కి లైఫ్ ఉండదా? లవ్ ఉండదా? బైకర్లో కూడా సినిమాల్లో కూడా రొమాన్స్ ఆ ఫన్ పార్ట్ కూడా ఉంటుంది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ పాటలో బ్యాక్ సీట్ అని పాడారు కానీ లైఫ్లో మాత్రం ఫ్రంట్ సీట్లో నుంచినే నడపండి, ముందుకెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ లాంచింగ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఈయన గురించి నేను ఏమని చెప్తే విన్నా, చదువుకోవాలి అంటే ఫీజు ఉన్నా లేకపోయినా చదివిస్తున్నారని తెలిసింది. హ్యాట్స్ ఆఫ్ సార్. వీ నీడ్ పీపుల్ లైక్ యూ. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ దట్ యూర్ డూయింగ్. ఎడ్యుకేషన్ అన్నిట్లోకి గొప్పదానం విద్యాదానం అంటారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఐ రెస్పెక్ట్ యూ. అండ్ మీ దగ్గర నుంచి చూసి ఐ ఆల్సో ట్రై టు డూ మై లెవెల్ బెస్ట్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. థ్యాంక్ యూ సార్. మర్చిపోయి ఒక్క సెల్ఫీ తీసుకొచ్చా మీతో. ఓకే.